హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిఖిల్ ద బ్లాగర్. అందరికీ తెలిసిన విషయమే, ఐ హ్యావ్ DJI Osmo Action 6. నేను ఇప్పటిదాకా వీడియోస్ అన్నీ ఓన్లీ ఈ ఇయర్బడ్స్తో అయితే రికార్డ్ చేస్తూ వచ్చాను, సోనీ ఇయర్బడ్స్తో. కాకపోతే దీంతో రికార్డ్ చేస్తుంటే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోతుంది. దానికోసమే నేను ఒక మైక్ తీసుకున్నాను, ఆర్డర్ పెట్టాను అమెజాన్లో, DJI Mini. సో DJI Mini ఆర్డర్ పెట్టాను అనమాట, ఓన్లీ ఫర్ ద DJI Osmo Action 6కి. 1 రిసీవర్ అండ్ 1 ట్రాన్స్మిటర్, దట్స్ ఇట్. ఒకసారి అయితే బాక్స్ పెట్టే మొత్తం చూద్దాం డీటెయిల్స్ అని. 1 రిసీవర్ చెప్పాను కదా, 1 రిసీవర్ 1 ట్రాన్స్మిటర్, అంతే, రెండే ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఇక్కడైతే ఓన్లీ DJI అని ఇచ్చాడు. ఇట్స్ అయితే రిసీవర్ ఉంది, ఒక ట్రాన్స్మిటర్ ఛార్జింగ్ డాక్, కాంపాక్ట్ క్యారింగ్ పౌచ్ ఒకటి, క్లిప్ మేనేజ్మెంట్ అంటే బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్ వస్తుంది కదా, అది క్లిప్ మ్యాగ్నెట్, మొబైల్ ఫోన్ అడాప్టర్, రిసీవర్, అండ్ విండ్ స్క్రీన్ అంటే ఇది మనకు నాయిస్ రిడక్షన్ చేయడానికి ఫెదర్ వస్తుంది కదా, అది. యాజ్ యూజువల్ కెమెరా ఆడియో కేబుల్ అండ్ స్ప్లిటర్ ఛార్జింగ్ కేబుల్ అంటే అదే ఛార్జింగ్ పెట్టుకోవడానికి సంబంధించింది. అండ్ డాక్యుమెంట్స్. ఇటు సైడ్ ఏముందంటే స్మార్ట్ అల్ట్రా డిస్క్రీట్ అండ్ 10 grams, ఓన్లీ చిన్నదే ఉంటుంది, 10 grams, మైక్ మినీ కాబట్టి. అండ్ హై క్వాలిటీ ఆడియో విత్ స్టేబుల్ ట్రాన్స్మిషన్ అండ్ 10 hours బ్యాటరీ. 10 hours బ్యాటరీ వస్తుంది, 10 hours వస్తుందని చెప్తున్నాడు. చూద్దాం ఎంతవరకు వస్తుందో, సో రికార్డింగ్ చేస్తే తెలుస్తుంది నాకు కూడా. అండ్ డైరెక్ట్ కనెక్షన్ ఫర్ ప్రీమియం సౌండ్ క్వాలిటీ, అంటే ఆటోమేటిక్ డిటెక్ట్ అయిపోతుంది అంటున్నారు. అండ్ 2 level యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్స్, ఓకే. అండ్ ఆటోమేటిక్ లిమిటింగ్ టు ప్రివెంట్ ఆడియో క్లిప్పింగ్, అంటే ఆటోమేటిక్గా క్లిప్ తీసేసుకున్నాను. సరే అయితే ఓపెన్ చేసేద్దాం ఫటాఫట్. అండ్ ద పౌచ్ ఇంకేమున్నాయి దీంట్లో డీటెయిల్స్ అంటే డాక్యుమెంట్స్ అండ్ DJI స్టిక్కర్స్, దట్స్ ఇట్, ఇంకంత ఏం లేవు. అండ్ ఒకసారి పౌచ్లో ఏమన్నా చూద్దాం. పౌచ్లో మనకు ట్రాన్స్మిటర్, అండ్ 2 విండ్ స్క్రీన్స్ అని చెప్పారు కదా, ఇదే. ఒకటి బ్లాక్ అండ్ ఒకటి వైట్ అండ్ బ్లాక్. ఇది లోపల పెట్టేద్దాం, ఏమున్నాయి. అండ్ ట్రాన్స్మిటర్కి అంటే ఇక్కడ అడ్జస్ట్ చేస్తాం కదా కింద, మనం ఎప్పుడన్నా ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇది చేసి ఇది పెట్టుకోవచ్చు. అంటే ఐఫోన్ ఫోన్ పెట్టేసి రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏమీ అవసరం లేదు, తీసేద్దాం. అండ్ 2 ఛార్జింగ్ కేబుల్స్, ఆడియో కేబుల్, అండ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ కేస్, బోర్డుగా ఉంది, ఓకే. అండ్ ఫైనల్లీ అవర్ మైక్, చిన్నగా ఉంది. సో దిస్ కంపేర్డ్ టు దిస్ డిజిటల్గా చిన్నగా ఉంది, కొంచెం పెద్దగా ఉంది. పుట్టైపోతుంది. ఓ ఓ ఓ ఓ దీన్ని కూడా మ్యాట్ కూడా అతుక్కుపోతుంది. అండ్ ఇంకా ఏముంది దీంట్లో, ఈ పౌచ్లో ఏంటంటే దీంట్లో మనం పెట్టుకోవడానికి ఆప్షన్ కూడా ఉంది. దీంట్లో పెట్టుకొని వైర్స్, కేబుల్స్, మైక్స్, రిసీవర్స్ అని పెట్టుకోవడానికి ఉంది. బాగుంది DJI పౌచ్, చాలా బాగుంది. వాటర్ ప్రూఫ్ అయితే బాగుండు, వాటర్ ప్రూఫ్ కూడా తెలియదు. మన డీటెయిల్స్ అయితే ఇవి. అండ్ ఒకసారి దీనికైతే కనెక్ట్ చేసి చూద్దాం, DJIకి ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం.
మనము ఒకసారి డీటెయిల్గా చూద్దాము. ఇందాక పౌచ్లో పెట్టడానికి ఇందాక మొత్తం అన్ని ఓపెన్ చేసాం కదా, 1 by 1 ఒకసారి చూద్దాము ఏమి ఇచ్చాడో. డిజే ట్రాన్స్మిటర్, సారీ ఆర్ఎక్స్ రిసీవర్ ఇది రిసీవర్ -6 -12 +6 +12 ఉంది. అండ్ మనం మ్యాక్సిమం ట్రాన్స్మిటర్ యూజ్ చేయము. ఒకవేళ కెమెరా యూజ్ చేస్తేనే ట్రాన్స్మిటర్ యూజ్ చేస్తాం, ఎందుకంటే దగ్గర ఆల్రెడీ డిజిటెక్ ఆల్రెడీ ఉంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ యూజ్ కాకపోవచ్చు. అండ్ ట్రాన్స్మిటర్, దీని ఛార్జింగ్ కేస్ చెప్పాను కదా, ఛార్జింగ్ కేస్ నార్మల్గా ఇలా పెట్టేసి దీనికి ఇక్కడ ఇచ్చాడు, దీనికి ఇట్లా ఛార్జింగ్ పెట్టేసుకొని సరిపోతుంది, ఛార్జింగ్ ఎక్కినట్టే. అండ్ దీనికి ఫెదర్ ఇచ్చాడు కదా, ఫెదర్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఫెదరే యూజ్ చేశాను, ఎందుకంటే విండ్ నాయిస్ నేను కూడా పెట్టాలి కానీ దీనికి కూడా పెట్టాలి కానీ పెట్టలేదు. యాక్చువల్గా ఇవాళ విండ్ చాలా ఎక్కువ ఉంది. చూడండి, ఇది పెద్దగా ఉంది, బ్యాక్ సైడ్ వెళ్ళాలి అంతే, జస్ట్ క్లిప్ అంతే. ఇది ఎలా ఉంది, ఇది కూడా అలా ఉంది, చిన్నగా సరిపోతుంది. అండ్ దట్స్ ఇట్. Ouch! అమ్మడి జమ్మ, ఇంత గట్టిగా ఉన్నాయండి. అండ్ కంపారిజన్ డిజిటెక్ అండ్ DJI కంపారిజన్. మ్యాగ్నెట్ చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది చూడండి క్లిప్. అండ్ ఒకసారి దీనికైతే కనెక్ట్ చేసి చూద్దాం వస్తుందో రావట్లేదు. అండ్ ఒకసారి దీంట్లో సెట్టింగ్స్కి వెళ్ళి వైర్లెస్ మైక్ అండ్ ఇది కూడా ఆన్ చేద్దాం. ఇది కూడా ఆన్ చేశాను. అండ్ టిక్స్ ఆన్ DJI Osmo ఆడియో పేర్ లింక్ బటన్ ప్రెస్ చేసి పెట్టుకుందాం. సర్చింగ్ దగ్గర పెట్టాలా, వో ఇట్స్ కనెక్టెడ్ 100%. ఆప్షన్స్ ఇచ్చాడు. అండ్ లో కట్, నాయిస్ క్యాన్సిలేషన్ వయా బటన్, క్లిప్పింగ్ కంట్రోల్ కనెక్ట్ అయిపోయింది. వన్స్ మీకు ఒకసారి చూపిస్తాను. అండ్ DJI మైక్ దీంతో కనెక్ట్ చేశాను. అండ్ వైర్లెస్ మైక్తో దీన్ని నేను మానిటర్ వాల్యూమ్ ఓన్లీ నేను 20 పెట్టాను, మరి ఎక్కువ రాకుండా. అండ్ లో కట్ ఆన్, నాయిస్ క్యాన్సిలేషన్ వయా బటన్. లింక్ బటన్ కొడితే ఆటోమేటిక్ రికార్డ్ స్టార్ట్ అయిపోయింది. See this is the link button. You see this link button, recording start అయిపోయింది. How do this even possible? Disconnected. అంటే ఇది లింక్ బటన్ ప్రెస్ చేసి పెట్టుకుంటే ఇది కనెక్ట్ అండ్ డిస్కనెక్ట్ అవుతుంది. కనెక్టెడ్. సి నాయిస్ క్యాన్సిల్ అనేది దీనికి ఇక్కడ పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ లైట్ వస్తుంది అనమాట. సి ఇది ఆఫ్ చేస్తాను, ఆఫ్ అయిపోయింది. ఇది అంటే ఇది ఇలా ఆన్ చేస్తే ఇది నాయిస్ రిడక్షన్, ఇది లింక్ ఉందని ఇది నాయిస్ రిడక్షన్ అనమాట. అండ్ ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం ఒకసారి. అండ్ నా దగ్గర అయితే DJI మెమో యాప్ ఉంది ఆల్రెడీ, ఎందుకంటే DJI Osmo Action 6 నేను దీన్ని కనెక్ట్ చేసి పెడతాను కాబట్టి తెలిసి. అండ్ దీనికి కనెక్ట్ చేసి చూద్దాం ఒకసారి. సెకండ్ లోడింగ్, ఇది పవర్ పెడదాం, ఆన్ చేద్దాం. అండ్
We'll see. My devices, my new device, Bluetooth. DJI Mini Bind. సో కనెక్ట్ చేసి చూద్దాం. ఓ ఇది డైరెక్ట్ తీసుకుంది లెఫ్ట్ అండ్ రైట్. బేసిక్ నాయిస్ రిడక్షన్ అది తీసుకున్నాం. ఆన్ చేద్దాం. స్ట్రాంగ్ ఆడియో ఛానల్ ఈ స్టీరియో. మనం ఆల్రెడీ పెట్టగా డైరెక్ట్ తీసేసుకుంది. 1 RTX అండ్ 1 TX, అంటే 1 రిసీవర్ అండ్ 1 ట్రాన్స్మిటర్. అబౌట్ డివైజెస్లో అండ్ ఫిమ్వేర్ అప్డేట్ అవుతుంది. డౌన్లోడ్ ఇన్స్టాలింగ్ లేటెస్ట్ ఫర్మ్వేర్ 77, 86%, 87%. Good noise. ఇన్స్టాలింగ్ చాలా లేట్ తీసుకుంటుంది. 98% నౌ. చాలా టైం తీసుకుంటుంది. ఓకే, విల్ వెయిట్ 100%. అప్డేట్ అయిపోయింది. కనెక్టెడ్ అండ్ యాజ్ యూజువల్ ఆడియో ఛానల్, యాజ్ యూజువల్ స్టీరియో అంటే ఉంది. నాయిస్ రిడక్షన్ ఆన్, స్ట్రాంగ్లో పెడదాం. అండ్ లెఫ్ట్ లో కట్ ఎందుకులే, ఇప్పుడు ఏమొద్దు లో కట్. ఓకే, డన్. నైస్. హలో తీసుకుంటుంది, బాగానే తీసుకుంటుంది. అండ్ ఒకసారి మనము దీనికైతే కనెక్ట్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. ఓకే, దీంతో పని అయిపోయింది, తీసేద్దాం. అంటే ఒకసారి యాజ్ యూజువల్ ఒకసారి మళ్ళీ ఆన్ చేసి చూద్దాం. DJI మైక్ది కరోనాని. బ్లింక్ బటన్ ఆటోమేటిక్ ఆన్ అయిపోవాలి. సి సెట్టింగ్స్, వైర్లెస్ మైక్ TX. లింక్ బటన్ కనెక్టెడ్. బ్యాటరీ లెవెల్ 100%. అండ్ నేను మానిటర్ వాల్యూమ్ 20A. లో కట్ బటన్, నాయిస్ క్యాన్సిలేషన్, వయా బటన్ ఆన్లో ఉంది. అండ్ ఒకసారి చెక్ చేయాలి ఒకసారి ఎలా పనిచేస్తుంది, ఎలా పనిచేయట్లేదు. అండ్ విల్ సీ. హలో గైస్, ఇప్పుడైతే నేను మాట్లాడుతుంది అయితే విత్ నాయిస్ క్యాన్సిలేషన్. ఒకసారి వాయిస్ ఎలా వస్తుందో మీకు ఐడియా ఉంది. అండ్ విండ్ కూడా చాలా హెవీ ఉంది, ఇంతకు ఆల్రెడీ చూసారు కదా కెమెరాలో, అలానే ఉంది. అండ్ ఇప్పుడు దీనికైతే ఫెదర్ పెట్టాను. ఫెదర్ తీస్తే ఇంకా చాలా నాయిస్ ఎక్కువ వస్తుంది, అందుకని విండ్ నాయిస్ కోసం ఫెదర్ పెట్టాను. ఒకసారి వాయిస్ ఎలా వస్తుందో మీకే ఐడియా ఉంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్. అండ్ ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, అంటే లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం వస్తూ ఉంటాయి.